So number systems, decimal number system, binary number system, octal number system, and hexadecimal number system. And if you go the first one, decimal number system, and we are having the one example. మీరు ఆల్రెడీ చిన్నప్పుడు తెలుసుకొని ఉంటారు. ఇవి నేను ఒక నెంబర్ ఇచ్చినాను. 8956 is the number, and if you see that one, that number, this number is having the only the digits which are in the range of 0 to 9. 0 to 9 మధ్యలో మాత్రమే ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క డిజిట్ కూడా. సో 8 is in the range of 0 to 9. 9 of course is the last number, last digit, and 5 is in the range of 0 to 9, and 6 also it is in the range of 0 to 9. And if we take the positions of this number, positions, what we will call is a, మనం చిన్నప్పుడు ఏమనుకుంటాం, ఇది యూనిట్స్ పొజిషన్ అంటాం, ఈజ్ అ 10th పొజిషన్ అంటాం, ఈజ్ అ 100th పొజిషన్ అంటాం. ఇక్కడేమో 1000th పొజిషన్ అని మనం చదువుకొని ఉంటాం ఇన్ అవర్ చైల్డ్హుడ్. బట్ ఇక్కడ మనకు వచ్చేసరికి పొజిషను ఈజ్ అ 0th పొజిషన్, ఈజ్ అ ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్. అంటే ఇక్కడ పొజిషన్ 0 నుంచి మనం కౌంట్ చేసుకోవాలన్నమాట. పొజిషను 0 నుంచి మనం కౌంట్ చేసుకోవాలి. ఇది లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి, లెఫ్ట్ సైడ్ మనము మెజర్ చేస్తున్నప్పుడు 0 1 2 3 పొజిషన్స్ అనమాట ఇవి. అదే రైట్ హ్యాండ్ సైడ్ వచ్చినప్పుడు పొజిషన్స్ -1 -2 -3 అలా వస్తాయన్నమాట. తర్వాత చూద్దామండి. అది ఫస్ట్ నేను ఇంటీజర్ తీసుకున్నాను, అంటే ఒక రియల్ వాల్యూ, పాజిటివ్ నాట్ ఫ్రాక్షనల్ వాల్యూ, ఇంటీజర్ వాల్యూ తీసుకున్నాను. సో 0 1 2 3 ఇలా పొజిషన్స్ మనం తీసుకున్నాం అన్నమాట వీటిని. ఓకే, మరి దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఎలా ఉంటుందమ్మా ఇది? దిస్ వన్ 6 into 10 power 0, ఎందుకంటే డెసిమల్ వాల్యూ కాబట్టి మనం చిన్నప్పుడు డెసిమల్లో ఏమంటుంది, 10 power 0 దాని పొజిషన్. సో 10 power 0 is the position, 10 power 0. నెక్స్ట్ 5 into 10 power 1, 5 into 10 power 1 is the position. ఓకే, నెక్స్ట్ 9 into 10 square, నెక్స్ట్ 8 into 10 cube. నెక్స్ట్ if you expand this one, 8 into 10 cube means 1000, 9 into 100, 5 into 10, 6 into 1, 6 into 1. And if you sum all these things, 8956. Okay, this is a general decimal number. Okay, so ఇప్పుడు మనము దీని జనరలైజ్డ్ ఈక్వేషన్ మనం రాసుకుంటే, see here, it's a 4 digits are there, 4 digits. వాటిని ఎలా రాశాను నేను అక్కడ? A0, suffix 0 means there is a position 0, A1, A2, A3, 0 1 2 3. ఇక్కడ నేను సఫిక్స్ రాస్తాను కదమ్మా. those suffixes are indicating the position. At the same time మనం రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళే కొద్దీ ఆ పొజిషన్స్ ఏమని చెప్పాను నేను, ఆఫ్టర్ ఫ్రాక్షన్ వాల్యూ, ఫ్రాక్షన్ పాయింట్, those positions will be indicating as a minus set values, -1, -2, -3, -4, like that, and so on. And if you want to expand these ones, same as like this. A3 పొజిషన్ ఏంటమ్మా, ఇక్కడ సఫిక్స్లోనే ఉంది 3 అని. A3 పొజిషన్ ఇస్ ద థర్డ్ పొజిషన్, దట్ మీన్స్ 10 power 3. సిమిలర్లీ A2 into 10 square, A1 into 10 power 1, plus A0 into 10 power 0, plus A-1 into 10 power -1 is the position is -1. Next A-2 is the 10 power -2. So like this we have to expand. Okay, ఇది జనరల్ సిస్టమ్. ఇప్పుడు మనం ఒకసారి డెసిమల్ నెంబర్ సిస్టమ్కి వెళ్ళినప్పుడు, ద బేస్ 8, ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ దేంతో చూపిస్తాం మనము? బేస్ 8తో చూపిస్తాం. ఎందుకు బేస్ 8తో మనం చూపిస్తాము అంటే, బేస్ 8తో మనం చూపిస్తూ ఉన్నాము ఎందుకంటే, ఇక్కడ నేను డెసిమల్ నెంబర్ సిస్టంలో యూజ్ చేసే సింబల్స్ లేదా డిజిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయని చెప్పామా? 0 to 9. అంటే 0 to 9 మీన్స్ 0, ఒకసారి కౌంట్ చేయండి, 0 1 2 3 4 5 6 7 8 9. అంటే టోటలీ వీఆర్ గెటింగ్ ద 10 digits. 10 digits మనకు ఉన్నాయన్నమాట. 0 to 9 మనం కౌంట్ చేసుకుంటే వీఆర్ హ్యావింగ్ ద 10 digits ఆర్ 10 ఎలిమెంట్స్ ఆర్ 10 సింబల్స్. ఓకే, ఈ 10 సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ బేస్ 10 అని మనం తీసుకుంటాం అన్నమాట. మరి ఇప్పుడు దీనిలో ఎగ్జాంపుల్ మనం రాసేటప్పుడు, డెసిమల్ నెంబర్ సిస్టంలో ఒక ఎగ్జాంపుల్, ఒక నెంబర్ రాయండి అన్నప్పుడు యూ హ్యావ్ టు మెన్షన్ లైక్ దిస్. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ నెంబరే తీసుకున్నాం అనుకోండి, 8956 బ్రాకెట్ పెట్టేసి బేస్ 10 అంటే సఫిక్స్లో బేస్ 10 అని చెప్పి రాస్తాం అన్నమాట.
సఫిక్స్లో 10 అని చెప్పి రాస్తాం డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఓకే, సో ఆ విధంగా బేస్ 10 అండ్ దిస్ బేస్ ఈజ్ ఆల్సో కాలింగ్ యాజ్ అ రాడిక్స్. గుర్తుపెట్టుకోండి, మనకు తర్వాత వస్తుంది మనకు రాడిక్స్. బేస్ ఈజ్ ఆల్సో కాలింగ్ యాజ్ అ రాడిక్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ బైనరీ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్ రాసినప్పుడు బేస్ ఈజ్ అ 2, డెసిమల్ అంటే బేస్ 10, బైనరీ అంటే బేస్ 2. ఎందుకు బేస్ 2 అంటే ఇన్ కేస్ ఆఫ్ బైనరీ నెంబర్ సిస్టమ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ సింబల్స్ ఆర్ ఎలిమెంట్స్ ఓన్లీ 2 సింబల్స్ మాత్రమే యూజ్ చేస్తాం, 2 ఎలిమెంట్స్ మాత్రమే యూజ్ చేస్తాం, 2 డిజిట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఏంటవి అంటే 0 and 1, 0 and 1, ఓన్లీ 2 ఎలిమెంట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. మరి బైనరీ నెంబర్ సిస్టంలో ఉన్న ఈ 2 డిజిట్స్ని మనం ఏమంటామంటే బిట్స్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. బైనరీ నెంబర్ సిస్టంలో ఉన్న ఈ 2 డిజిట్స్ని మనము బిట్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్గా మనం రాయాలంటే చూడండి 101.11 బేస్ 2. బేస్ 2 నేను మెన్షన్ చేశానంటే దట్ ఈస్ బిలాంగ్స్ టు బైనరీ నెంబర్ సిస్టమ్. అదే ఇక్కడ నేను బేస్ 10 రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 రాశాను నేను, దట్ మీన్స్ దిస్ నెంబర్ ఈజ్ బిలాంగ్స్ టు డెసిమల్ నెంబర్ సిస్టమ్. డెసిమల్ నెంబర్ సిస్టంలో నేను ఈ నెంబర్ తీసుకున్నాను అని చెప్పి రిప్రజెంట్ చేస్తాను అనమాట. ఇక్కడ నేను బేస్ 2 రాశాను కాబట్టి ఇది బైనరీ నెంబర్ సిస్టంలో మనం రిప్రజెంట్ చేసినట్టు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసాం అనుకోండి, సేమ్ ఇక్కడ ఏముంది పొజిషన్స్ రాసుకుంటే ఇప్పుడు 0, 1, 2, ఇక్కడ -1, -2 పొజిషన్స్. ఇప్పుడు ఏమిటి 0, 1, 2 అంటే 1 into 2 స్క్వేర్ బైనరీ కదా, ఇది బైనరీ అయినప్పుడు 2 స్క్వేర్. ఏ బేస్ అయితే మనం తీసుకుంటామో దాని యొక్క పవర్స్ తీసుకుంటాం అన్నమాట. ఓకే, 1 into 2 స్క్వేర్, నెక్స్ట్ 0 into 2 power 1, నెక్స్ట్ 1 into 2 power 0 ప్లస్ నెక్స్ట్ 1 into 2 power -1 ప్లస్ 1 into 2 power -2. సో ఇక్కడ ఈ డిజిట్స్ ఆ బిట్స్ వాల్యూస్ని మనం ఈ వెయిట్స్తో మనం మల్టిప్లై చేయాలి. వీటిని ఏమంటామంటే వెయిట్స్ అంటాం. దీస్ ఆర్ కాలింగ్ యాజ్ అ వెయిట్స్. అంటే ఒక వెయిట్ ఎలా వస్తుంది చెప్పండి, వెయిట్ బేస్ టు ది పవర్ పొజిషన్, వెయిట్ ఈక్వల్ టు బేస్ టు ది పవర్ పొజిషన్. అంటే ఇది బేస్ 2 కదమ్మా, ఇది బైనరీ అంటే బేస్ 2 పవర్ పొజిషన్. దీని యొక్క పొజిషన్ ఎంత, 1 యొక్క పొజిషన్ ఎంత 2, అంటే దీని మొత్తం వెయిట్ ఈక్వల్ టు బేస్ టు ది పవర్ పొజిషన్. దీని యొక్క వెయిట్ ఎంతమ్మా, బేస్ 2 పవర్ పొజిషన్ ఎంత, ఇది 1. ఈ విధంగా మనం తీసుకుంటాం. సిమిలర్లీ థర్డ్ బిట్కి సంబంధించి ఓకే 1 into వెయిట్ ఈక్వల్ టు బేస్ టు ది పవర్ పొజిషన్, దిస్ పొజిషన్ ఈజ్ అ 0. ఓకే, నెక్స్ట్ దీని వెయిట్ ఎంత, దీని వెయిట్ 2 power -1, 2 power -1, దిస్ వన్ 2 power -1. దీని వెయిట్ ఎంత 2 power -2, దిస్ 2 power -2. సో ఈ విధంగా మనం రాసుకుంటాం. ఇప్పుడు దీన్ని మొత్తం ఎక్స్పాండ్ చేసుకుని సమ్ చేస్తే సో 5.75 వస్తుంది, 5.75. అండ్ దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు ద డెసిమల్ వాల్యూ ఆఫ్ గివెన్ బైనరీ వాల్యూ. తర్వాత వస్తుంది మనకు దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు ద డెసిమల్ వాల్యూ ఆఫ్ గివెన్ బైనరీ వాల్యూ. ఇది జనరలైజ్డ్ ఫార్మ్. సో D2 అంటే డిజిట్ 2 బేస్ టు ది పవర్ 2, దిస్ 2 ఇండికేట్స్ ద పొజిషన్, దిస్ పొజిషన్. సో ఈ విధంగా మనం ఇంతకుముందు రాసిన ఫామ్లోనే ఇక్కడ మనం ఫార్ములా రాసాం కదమ్మా, అదే ఫామ్లోనే ఇక్కడ ఏ బదులు నేను D అని చెప్పి రాశాను. ఓకే, బేస్కి B అని చెప్పి రాశాను, బేస్కి B అని చెప్పి మనం రాసుకున్నాం అన్నమాట. అది ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అన్నప్పుడు బేస్ 8 ఉంటుంది. మరి బేస్ 8 అంటే ఎన్ని డిజిట్స్ ఉంటాయి, ఎన్ని సింబల్స్ ఉంటాయి, 8 సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ ఏంటంటే 0 to 7, అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7. మీరు కౌంట్ చేసుకుంటే 8 సింబల్స్ వస్తాయన్నమాట. 0 to 7, 0, 1, 2, 3, 4, 5, 6, 7. సో 8 సింబల్స్ వస్తాయి కాబట్టి బేస్ 8 రాసుకున్నాం ఆక్టల్ నెంబర్ సిస్టమ్. Now if you mention the example, this is the example for the octal number system. మీరు చూస్తే ఇక్కడ ప్రతి డిజిట్ యొక్క డిజిట్ అంటే 3 తీసుకున్నాం అనుకోండి, ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 to 7. 4 తీసుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 to 7. 2 తీసుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 to 7. ఫర్ ఎగ్జాంపుల్ నేను పొరపాటున సమ్ మిస్టేక్ చేసి ఇక్కడ 8 రాశాను అనుకోండి, అంటే 382 అని చెప్పి నేను రాశాను.
382 అని చెప్పి రాసి ఇక్కడ బేస్ 8 అని చెప్పి రాశాను. అప్పుడు ఇది ఏమవుతుంది, రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 382 అని చెప్పి నేను రాసినప్పుడు దిస్ 8 ఈజ్ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 to 7. ఈ 8 అనేది ఇక్కడ 0 to 7లో లేదు కదమ్మా. అంటే ఇప్పుడు నేను రాసిన నెంబర్ ఏమవుతుంది, ఇట్ ఈస్ నాట్ బిలాంగ్స్ టు ఆక్టల్ నెంబర్ సిస్టమ్. అంటే ఒకవేళ నేను ఇక్కడ 8 రాస్తే, ఇఫ్ ఐ రైట్ 8 హియర్, దిస్ 8 ఈజ్ నాట్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 0 to 7. దట్ మీన్స్ ద గివెన్ వాల్యూ ఆర్ ది గివెన్ నెంబర్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఆక్టల్ నెంబర్ సిస్టమ్ అని చెప్పి మనం చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈజ్ అ హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టంలో ద బేస్ ఈజ్ అ 16. హెక్సాడెసిమల్ నెంబర్ బేస్ ఈజ్ అ 16 and the digits or symbols are 16 symbols. సో బేస్ 16 ఉన్నప్పుడు 16 సింబల్స్ ఉంటాయి ఇక్కడ. ఆ సింబల్స్ ఏంటంటే 0 to 9, 0 to 9. మీరు గమనిస్తే 8 అన్నప్పుడు 0 to 7, 8 అన్నప్పుడు బేస్ 8 అన్నప్పుడు 0 to 7. అదేవిధంగా బేస్ 16 అన్నప్పుడు 0 to 15. అంతే కదమ్మా. నేను బేస్ 16 అన్నప్పుడు ఎలిమెంట్స్ ఏముంటాయి, 0 to 15. అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. అంటే మొత్తము 16 సింబల్స్ వస్తాయి లేదా 16 డిజిట్స్ వస్తాయి మనకు. కానీ ఇక్కడ మీరు చూస్తే 0 to 9 అలాగే రాసుకుంటాం. బట్ 10 to 15 అనేటివి వాటిని అలా రాయం. ఎలా రాస్తామంటే 10 to 15 విల్ బీ మెన్షన్డ్ యాజ్ అ ఆల్ఫాబెట్స్. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి. క్యాపిటల్ ఏ రిప్రజెంట్స్ ద 10, capital B represents the 11, capital C represents the 12, capital D represents the 13, capital E represents the 14, capital F represents the 15. ఓకే, ఏ అంటే 10, అంటే 0 to 9 అయిపోయినాయి. ఇక్కడ 9 తర్వాత మనకి ఎంత రావాలి, 10 రావాలి. ఆ 10 మనం ఇక్కడ రాయము. 10 బదులు మనం ఏమైనా రిప్రజెంట్ చేస్తాం, హెక్సాడెసిమల్లో ఏ రిప్రజెంట్ చేస్తాం. ఇన్స్టెడ్ ఆఫ్ 10 we will use the A. At the same time, instead of 11 we will use the B. Instead of 12 we will use the C. Instead of 13 you will use the D. Instead of 14 you will use the E, and in place of 15 you will use the F. It's a very very important. 0 to 9 and A to F. A to F. These are the hexadecimal number digits. Hexadecimal number digits. And if you want to represent the example for the hexadecimal number, 342 base 16. 342 base 16. Base 16 అని రాశానంటే దిస్ నెంబర్ ఈజ్ బిలాంగ్స్ టు హెక్సాడెసిమల్. అట్ ద సేమ్ టైం సెకండ్ ఎగ్జాంపుల్ 8A40. 8A40. 8 0 to 8, 0 to 9 రేంజ్లో ఉంది. A, దిస్ వన్ ఈజ్ A. 4 0 to 9 రేంజ్లో ఉంది. 0 ఈజ్ 0. సో దట్ మీన్స్ ఆల్ డిజిట్స్ ఆర్ బిలాంగ్స్ టు hexadecimal number. That means this number is belongs to hexadecimal number. And if you observe the base representation here, in first example I have taken as a 16, base 16, and in the second example I represented the same base as a capital H. Capital H గా ఒక్కొక్కసారి ఎగ్జామ్లో మీకు ఈ విధంగా కూడా ఇస్తాడు అన్నమాట. క్యాపిటల్ హెచ్ అని కూడా ఇస్తాడు. హెక్సాడెసిమల్ని క్యాపిటల్ హెచ్ అని కూడా ఇస్తాడు అన్నమాట. మీరు జాగ్రత్తగా గమనించాలి దీన్ని. హెక్సాడెసిమల్ మాత్రమే ఉంటుంది అలాగా. ఓకే, సో 342 బేస్ 16 ఆర్ 8A40. సమ్ ఎగ్జాంపుల్స్ ఇలాగే రాయాలని రూల్ లేదు, వాడు ఏదైనా నెంబర్స్ ఇవ్వచ్చు అన్నమాట. ఓకే, సో ఇది హెక్సాడెసిమల్ నెంబర్స్. ఓకేనా. ఒకసారి మళ్ళీ డెసిమల్ నెంబర్ సిస్టంలో బేస్ 10 అంటే 10 డిజిట్స్ ఉంటాయి. ఒకసారి రిపీట్ చేస్తాను నేను, చూడండి. బేస్ డెసిమల్ నెంబర్ సిస్టమ్. ఫస్ట్ డెసిమల్ నెంబర్ సిస్టమ్ బేస్ ఈజ్ అ 10. డెసిమల్ నెంబర్ సిస్టంలో బేస్ అనేది ఎంతమ్మా, 10. బేస్ ఈజ్ ఆల్సో కాలింగ్ యాజ్ అ రాడిక్స్. బేస్ ఈజ్ ఆల్సో కాలింగ్ యాజ్ అ రాడిక్స్. ఓకే, అండ్ బేస్ 10 ఉంది కాబట్టి వాటి యొక్క ఎలిమెంట్స్ ఏంటి, డెసిమల్ నెంబర్ సిస్టమ్ ఎలిమెంట్స్ 0 1 2 3 4 5 6 7 8 9 10 ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. 10 డిజిట్స్ ఉంటాయి లేదా 10 సింబల్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం చూడండి దాని యొక్క రిప్రజెంటేషన్ చూడండి. నేను ఒక నెంబర్ డెసిమల్ నెంబర్ సిస్టంలో ఒక నెంబర్ తీసుకున్నాను. ఏంటి ఆ నెంబరు, 512.74. 512.74 అని ఒక నెంబర్ తీసుకున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ ఏం చేశానంటే వాటి పొజిషన్స్ రాశాను, ఆ డిజిట్స్ యొక్క పొజిషన్స్. 512.74 ఆ నెంబర్ తీసుకొని ఆ నెంబర్లో దీస్ ఆర్ ద డిజిట్స్. 5 ఈజ్ అ 1 డిజిట్, 1 ఈజ్ అ 1 డిజిట్, 2 ఈజ్ అ 1 డిజిట్, 7 ఈజ్ అ 1 డిజిట్, 4 ఈజ్ అ 1 డిజిట్.
ఇప్పుడు ఈ డిజిట్స్ నేను పొజిషన్స్ రాశాను నాన్న. ఫస్ట్ డిజిట్స్కి ఏం రాశాను? పొజిషన్స్. 0th పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. 0 పొజిషన్, ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్. రైట్ సైడ్ పోయే కొద్దీ మరి ఇక్కడ 0 అయిపోయింది కదా, -1, -2, -3, -4 ఆ విధంగా చేస్తాం అన్నమాట. మనకు టూ డిజిట్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి -1, -2 అని చెప్పి నేను ఇక్కడ రాశాను. ఓకే, అంటే ఇక్కడ మనకు ఇది ఇంటీజర్ పార్ట్ అంటాము, ఇది ఫ్రాక్షన్ పార్ట్ అంటాం. ఇంటీజర్ పార్ట్ ఏమో 0 నుంచి పొజిషన్ స్టార్ట్ అవుతుంది. ఫ్రాక్షన్ పార్ట్స్లో ఏమో పొజిషను -1, -2, -3 ఈ విధంగా ఎక్స్టెండ్ అవుతూ పోతుంది. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ ఫర్ ద డెసిమల్ నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ ఏంటంటే చూడండి, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెయిట్స్. వెయిట్ అన్నప్పుడు ఎలా వస్తుంది మనకు? వెయిట్ బేస్ టు ది పవర్ పొజిషన్. బేస్ టు ది పవర్ పొజిషన్. వెయిట్ ఈక్వల్ టు బేస్ టు ది పవర్ పొజిషన్. ఇక్కడ బేస్ ఎంతమ్మా? 10. ఇప్పుడు నాకు ఈ డిజిట్కి వెయిట్ కావాలి. నాకు ఈ డిజిట్కి వెయిట్ కావాలి అంటే ఎంత? బేస్ టు ది పవర్ పొజిషన్. బేస్ అంటే 10, 10 టు ది పవర్ 0 అంటే వెయిట్ ఎంతమ్మా? 1. నెక్స్ట్ ఈ డిజిట్కి నాకు వెయిట్ కావాలి. 1 అనే డిజిట్కి నాకు వెయిట్ కావాలి. వెయిట్ కావాలంటే వెయిట్ ఈక్వల్ టు బేస్ టు ది పవర్ పొజిషన్. బేస్ ఈజ్ అ 10 అండ్ పొజిషన్ అంత ఇక్కడ 1 అంటే 10 టు ది పవర్ 1 ఈజ్ అ 10 ఈజ్ అ వెయిట్. ఓకే, నెక్స్ట్ ఈ డిజిట్కి నాకు వెయిట్ కావాలి. ఈ డిజిట్కి నాకు వెయిట్ కావాలి. పొజిషన్ అంతా 2 అంటే 10 టు ది పవర్ 2 అంటే 10 స్క్వేర్, దట్ ఈస్ అ 100 ఈజ్ అ వెయిట్. 100 ఈజ్ అ వెయిట్ ఆఫ్ ద 5, 10 ఈజ్ అ వెయిట్ ఆఫ్ ద 1, 1 ఈజ్ అ వెయిట్ ఆఫ్ ద 2. నెక్స్ట్ కమింగ్ టు ద ఫ్రాక్షన్ పార్ట్. నెక్స్ట్ ఐ వాంట్ టు వెయిట్ ఫర్ ద 7 అంటే 10 టు ది పవర్ -1, 10 టు ది పవర్ -1 అంటే 0.1. ఐ వాంట్ టు వెయిట్ ఫర్ ద 4, 10 టు ది పవర్ -2, 10 to the power -2. 10 is a weight, 10 is a base to the power position. Position is the -2 and 10 to the power -2 is a 0.01. Now magnitude అంటే దాని వాల్యూ మనం చేసుకుంటే ఈ వాల్యూ రావాలి కదా నాకు. 512.74 రావాలి నాకు. అంటే 5 ఇంటూ ఇక్కడ 5 ఇంటూ 100 500, 1 ఇంటూ 100 10, 1 into 10, 10, 2 into 1, 2, 0.1 into 7, 0.7, 0.04 into 4 అంటే 0.04. ఇవన్నీ మనకు వాల్యూస్ వచ్చాయి నాకు. అంటే వెయిట్స్ ఇంటూ డిజిట్స్ చేస్తే నాకు వాల్యూస్ వచ్చాయి. అండ్ ఇఫ్ యూ సమ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ ఫార్ములాను ఉపయోగించి సమ్ చేస్తే వీ విల్ గెట్ ద వాల్యూ. దిస్ ఈస్ ద వాల్యూ 512.74. ఓకే, is a given value. 512.74 base 10. This one, decimal value. Okay, formal notation, all these things. Okay, next is a binary number system. Binary number system lo base is a 2 and 2 digits 0 and 1, and these digits are also calling as a bits. ఈ digits మనం ఏమని పిలుస్తామని చెప్పాను? బిట్స్ అంటాము. అండ్ వెయిట్స్ చూడండి, వెయిట్స్. వెయిట్ ఈజ్ అ బేస్ టు ది పవర్ పొజిషన్. పొజిషన్ అంటే దీస్ ఆర్ ద పొజిషన్ 0, 1, 2 అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పోయే కొద్ది 0, 1, 2, రైట్ హ్యాండ్ సైడ్ పోయే కొద్ది -1, -2 అండ్ దీస్ ఆర్ ద వెయిట్స్ 2 power 0, 2 power 1, 2 power 2. అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద మ్యాగ్నిట్యూడ్ చూడండి, 1 into 4, 0 into 2, 1 into 1, దిస్ 1 into 4, 4 అంటే 2 square ప్లస్ 0 into 2, 2 అంటే 2 power 1 ప్లస్ 1 into 1, 1 అంటే ఎలా వచ్చింది? 2 power 0 ప్లస్ కమింగ్ టు ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఫ్రాక్షన్ పాయింట్ 0 into 2 power -1 ప్లస్ 1 into 2 power -2, దిస్ అ -2 అంటే ఇక్కడ 2 ఇక్కడికి వచ్చేసింది, దిస్ అ -2. అండ్ ఇఫ్ యూ సమ్ ఆల్ దీస్ థింగ్స్, సో 5.25 బేస్ 10. ప్లీజ్ అబ్జర్వ్ దిస్ పాయింట్. అంటే ఇక్కడ ఏంటంటమ్మా, ఈ ఇచ్చిన బైనరీ వాల్యూని మనం ఈ విధంగా ఎక్స్పాండ్ చేసుకొని సమ్ చేస్తే మనకేమొస్తుంది? దాని ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్ వస్తుంది. దాని యొక్క ఈక్వలెంట్ డెసిమల్ నెంబర్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేసాము? బైనరీ వాల్యూని డెసిమల్ లెక్క కన్వర్ట్ చేసాం సింపుల్గా బై యూజింగ్ ఎక్స్పాన్షన్.
ప్లీజ్ రిమెంబర్ నేను చెప్పేటప్పుడు ప్రతిదీ నోట్ చేసుకోవాలి మీరు. ఓకే, ఇచ్చిన బైనరీ వాల్యూని మనము డెసిమల్ వాల్యూలోకి కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా మనం ఏం చేస్తాం, ఎక్స్పాండ్ చేసుకుంటాం. ఈ ఎక్స్పాన్షన్ ఎలా తీసుకుంటాము, ఫస్ట్ పొజిషన్స్ రాసుకుంటాం. పొజిషన్స్ రాసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ దీస్ పొజిషన్స్ వీ విల్ ఫైండ్ అవుట్ ద వెయిట్స్. వచ్చిన వెయిట్స్ని తర్వాత ఏం చేస్తాము, ఇచ్చిన వాటి యొక్క డిజిట్స్తో మనం మల్టిప్లై చేసుకుంటాం. వెయిట్స్ని డిజిట్స్తో మల్టిప్లై చేసి అన్నిటిని మనం సమ్ చేస్తాం అనమాట. సమ్ చేయంగా వచ్చిన వాల్యూనే ఈక్వలెంట్ డెసిమల్ వాల్యూ అంటాం. ఈక్వలెంట్ డెసిమల్ వాల్యూ అని చెప్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అంటే బైనరీ నెంబర్ సిస్టంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రిప్రజెంట్ అవర్ ఇన్ఫర్మేషన్ విత్ 4 బిట్స్, నేను 4 బిట్స్తో నేను రిప్రజెంట్ చేశాను అనుకోండి డేటాని, దట్ డేటా క్వాంటిటీ ఈజ్ 1 నిబుల్ అంటాం. దాని యొక్క క్వాంటిటీని మనము 1 నిబుల్ అంటాం. ఇఫ్ యూ రిప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా విత్ 4 బిట్స్, దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ 1 నిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రిప్రజెంట్ ద సేమ్ డేటా విత్ 8 బిట్స్, 8 బిట్స్తో రిప్రజెంట్ చేశాను అనుకోండి నేను, దట్ ఈస్ కాలింగ్ ఈజ్ 1 బైట్. 8 bits is the 1 byte. 8 bits is a 1 byte. 4 bits is a 1 nibble. Okay, 4 bits is a 1 nibble. 8 bits is a 1 byte. Okay, so these are very very important. మనకు బిట్స్లో కూడా చాలాసార్లు అడుగుతారు ఆన్లైన్ బిట్స్లో. ఇది బైనరీ నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ ఈజ్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. ఆక్టల్ నెంబర్ సిస్టంలో బేస్ ఈజ్ 8. 8 అన్నప్పుడు we will get the 8 symbols or 8 digits 0 to 7. And if you take the one example, it's the same example 512.74. అదే నెంబర్ని నేను తీసుకున్నాను, బట్ ఇన్ ఆక్టల్ నెంబర్ సిస్టమ్. అండ్ పొజిషన్స్ విల్ బి 0 to 2 అండ్ -1 to 2. ఇంటీజర్ పార్ట్లో 0 to 2 వచ్చింది, అండ్ ఫ్రాక్షన్ పాయింట్లో -1 to 2 -2 ఇలా వచ్చింది. ఇప్పుడు వెయిట్స్, ఈ వెయిట్స్ ఎలా వస్తాయి, బేస్ టు ది పవర్ పొజిషన్. ఇక్కడ బేస్ ఎంతమ్మా 8, అంటే 8 to the power 0 is 8 to the power. Yes, ఎవరు మా మాట్లాడుతున్నారు? So this one, wait, 8 to the power 0 is a 1, 8 to the power 1 is a 8, and 8 to the power 2 is a 64. All these are the weights. At the same time, in fraction part, 8 to the power -1 is a 1/8. 8 to the power -8, 8 to the power -2 is a 1/8 square. That is a 1/64. Now, what is the next step? You have to multiply these weights with our given digits. Digits to manamu multiply cheyali. After that, you have to sum all these multiplications. So first 5 into 64. This one 5 into 64 ante 8 square. Next 1 into 8, 2 into 1, 7 into 8 power -1, and 4 into 8 power -2. సో అన్నిటిని సమ్ చేస్తే మనకి వస్తుంది, ఈ వాల్యూ వస్తుంది. మరి వచ్చిన వాల్యూని ఏమంటాం మనము, దిస్ ఈజ్ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ గివెన్ ఆక్టల్ నెంబర్. నేను ఇచ్చిన ఆక్టల్ నెంబర్ ఎంతమ్మా, 512.74 base 8. 512.74 base 8. This is the given octal number. And by expanding this octal number like this, we will get its equivalent decimal number. Base 10 అనమాట. ఓకే, అంటే ఏ బేస్నైనా అది బైనరీ కావచ్చు, ఆక్టల్ కావచ్చు, హెక్సాడెసిమల్ కావచ్చు, లేదా ఇంకో బేస్ కావచ్చు. ఓకే, ఏ బేస్నైనా మనం డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. ఎక్స్పాన్షన్ చేయడం అంటే ముందు పొజిషన్స్ రాసుకుంటాము. పొజిషన్స్ రాసుకున్న తర్వాత వాటికి రిలేటెడ్ వెయిట్స్ రాసుకుంటాము. వెయిట్స్ రాసుకున్న తర్వాత వాటిని మనము ఇచ్చిన డిజిట్స్తో మల్టిప్లై చేసి అన్నిటినీ సమ్ చేసుకుంటాం. సమ్ చేసుకున్న తర్వాత మనకు దానికి సంబంధించిన డెసిమల్ ఈక్వలెంట్ మనకు వస్తుందన్నమాట. ఓకే, ఈ విధంగా మనము తీసుకుంటాం. నెక్స్ట్ హెక్సాడెసిమల్ నెంబర్లో బేస్ ఇస్ ద 16 and we are having the 16 elements or 16 digits 0 to 9. After that 9 A to F, A B C D F, and we are getting a one example 1E5.7A.
1E5.78 అనే ఒక హెక్సాడెసిమల్ నెంబర్ తీసుకున్నాము. నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ దిస్ వన్. ఎక్స్పాండ్ చేసే ముందు పొజిషన్స్ రాసుకున్నాము. పొజిషన్స్ రాశాను నేను 0, 1, 2 on left hand side and right hand side, that is in the fraction part we are having only two positions. Those are the -1, -2, and based on these positions we have written the weights రాశాను నేను. these are the integer part weights and these are the fractional part weights. అంటే ఇది ఎలా వచ్చింది మనకు, ఈ వెయిట్ ఎలా వచ్చింది 16 power 0, ఈ వెయిట్ ఎలా వచ్చింది 16 power 1. this weight is coming from 16 square and this weight is coming from 16 power -1 and this weight is coming from 16 power -2. 16 power -2. This 16 is a base of a hexadecimal number. Now multiplication. This is a multiplication and summation. And if you perform the summation of all these multiplications, we will get the decimal equivalent of given hexadecimal number. Decimal equivalent of given hexadecimal number. These are hexadecimal number. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన హెక్సాడెసిమల్ నెంబర్. దీన్ని మనం ఎక్స్పాండ్ చేసాం. ఈ విధంగా ఎక్స్పాండ్ చేస్తే మనకి ఏమొచ్చింది, దాని యొక్క ఈక్వలెంట్ డెసిమల్ వాల్యూ వచ్చింది. ఈక్వలెంట్ డెసిమల్ వాల్యూ మనకు వచ్చింది అనమాట. అంటే మనం ఏ నెంబర్ సిస్టమ్నైనా డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలంటే దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇది హెక్సాడెసిమల్ నెంబర్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్న అడిషనల్ ఇన్ఫర్మేషను. ఫర్ ఎగ్జాంపుల్ n తీసుకున్నాను 2 power n. నా 2 power n అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 powers రాశాను నేను. ఇక్కడ 2 power 0 అంటే n వాల్యూని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చాను. 2 power 0 is a 1, 2 power 1 is a 2, సో లైక్ దిస్ అన్నీ మనకు తెలిసిన వాల్యూస్. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిందంటే ఇంతవరకు ఓకేనా. 2 power 9 is a 512. నెక్స్ట్ 2 power 10 is a 1024. 2 power 10 is a 10. ఇవన్నీ మనకు తెలిసిన వాల్యూస్, కొత్త ఏం కాదు. బట్ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇప్పుడు ఈ బైనరీలో ఒకసారి చూడండి. ఇది బైనరీ సిస్టమ్ అనమాట. 2 power 10 అంటే వాల్యూ ఎంతమ్మా 1024 మనకు తెలుసు. ఇప్పుడు ఈ బైనరీ సిస్టంలో మనం దీన్ని ఏమంటామంటే 1024ని కిలో అంటాం. 1024 మనం కిలో అంటాం. అదే మనం మ్యాథమెటిక్స్ మనం ఎంకేఎస్ పద్ధతిలో కిలో అంటే ఎంతమ్మా 10 cube అంటే 1000 అనమాట. మన ఎంకేఎస్ పద్ధతిలో ఇన్ ద ఎంకేఎస్ సిస్టమ్ ఆర్ ఎస్ఐ సిస్టమ్ kilo represents 10 cube, that is 1000. But in case of binary number system or binary theory, this kilo is equivalent to 10 to the power 2 power 10, that is a 1024. 2 power 10 is a kilo. In case of binary theory, 2 power 10 is a kilo, that value is a 1024. అంటే కిలో బిట్స్ అంటే మీనింగ్ ఏంటి 1024 బిట్స్ అనమాట. కిలో బిట్స్ అంటే 1024 బిట్స్. మామూలుగా కిలో అంటే 1000 అంటాం మనం. బట్ ఇక్కడ బైనరీ థియరీలో కిలో అంటే 1024. నెక్స్ట్ మెగా అంటే ఎంతమ్మా 10 power 6 మనకున్నది. మెగా అంటే 10 power 6. 10 to the power 6 is a mega. But here in case of binary theory, mega is a 2 power 20 is a mega. 2 power 20 is a mega. At the same time, giga అంటే ఎంతమ్మా giga. 10 power 9 is a giga. 10 power 9 is a giga. But in case of a binary theory, 2 power 30 is the giga. 2 power 30 is a giga. And tera, 10 power 12 is a tera. 10 power 12 is a tera. And in case of binary theory, 2 power 40 is a tera. Please remember all these things. మన ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ ఇవి. మన ఫ్యూచర్లో ఈ రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం మనం యూజ్ చేసిన బైనరీ థియరీ కాబట్టి మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. 2 power 10 is a kilo, 2 power 20 is a mega, 2 power 30 is a giga, 2 power 40 is a tera. Okay. Next, additions. Decimal addition, binary addition, octal addition. ఇవి ఒకసారి టైం చూస్తాను. ఓకే, డెసిమల్ అడిషన్ చెప్తాను. ఇది మీకు తెలిసిందే, చిన్నప్పుడు మనం నేర్చుకుందే, కొత్తదేం కాదు. అంటే మీరు నవ్వుకుంటారు ఏంది ఈసారి ఈ కూడా చెప్తున్నాడు అని. సో డెసిమల్ అడిషన్, లెట్ us consider two numbers in decimal number system 55, 55. అంటే మనం చెప్పాల్సింది ఏంటంటే డెసిమల్ నెంబర్ సిస్టంలో 55 అనకూడదు, 55 బేస్ 10, 55 బేస్ 10 అని మనం చెప్పాలన్నమాట.
5 5 base 10, 5 5 base 10. నెక్స్ట్ 5 ప్లస్ 5, 5 ప్లస్ 5 ఎంత 10. అంటే ఇక్కడ 10 అనేది మన డెసిమల్ నెంబర్ సిస్టంలో లేదు. అంటే ఏముంది 0 to 9 వరకే కదా ఉండేది, 0 to 9 వరకే ఉందన్నమాట. మరి 10 అంటే 1 0 అనాలి దాన్ని మనం. దాని ఎలా అదే 1 0. సో ఇట్ మీన్స్ 1 ఈజ్ అ క్యారీ, 1 ఈజ్ అ క్యారీ, 0 ఈజ్ అ సమ్. 5 ప్లస్ 5 ఈజ్ అ మామూలుగా 10 అంటాం, బట్ ఇక్కడ 10 లేదు కాబట్టి ఆ 1ని ఇక్కడ క్యారీగా రాస్తున్నాము. అంటే జనరల్ అడిషనే, బట్ వేరే టెర్మినాలజీలో మనం అంటున్నాం. 10 అంటే ఇక్కడ 1 రాస్తాము కదా, 0 రాస్తాము, అదే రాస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఆ 1ని 10 లేదే మనం ఇక్కడ 1 0 అంటున్నాము, ఆ 1 ఇక్కడ రాస్తున్నాను, ఇది సమ్ 0 రాస్తాను. నెక్స్ట్ 1 ప్లస్ 5 ఈజ్ అ 6, 6 ప్లస్ 5 ఈజ్ అ 11 అంటాం, బట్ ఇక్కడ 11 అనకూడదు, 1 1 అనాలి. 1 1 అన్నప్పుడు 1 ఇక్కడ ఉంటుంది, క్యారీ ఇక్కడ ఉంటుంది, క్యారీ ఇక్కడ ఉంటుంది. లేదు డైరెక్ట్గా మీరు ఇక్కడ క్యారీ ఇక్కడ రాసేసుకోవచ్చు, దిస్ క్యారీ. ఓకే, దిస్ ఈజ్ ద బైనరీ అడిషన్, డెసిమల్ అడిషన్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే 7 ప్లస్ 5, 7 ప్లస్ 5 ఈజ్ అ 12, బట్ ఇక్కడ 12 అనకూడదు, 1 2, 1 2, దిస్ ఈజ్ అ 1 ఈజ్ అ 2. సో 1 ప్లస్ 5 ఈజ్ అ 6, 6 ప్లస్ 8 ఈజ్ అ 14, బట్ ఇక్కడ 14 అనకుండా 1 4 ఈజ్ అ 1 4. నెక్స్ట్ 1 ప్లస్ 6 ఈజ్ అ 7, 7 ప్లస్ 7 ఈజ్ అ 14. సో 14 అంటే 1 ఈజ్ అ క్యారీ, ఈజ్ అ 4, అండ్ దిస్ ఈజ్ అ క్యారీ. సో లైక్ దిస్ ఈజ్ అ డెసిమల్ అడిషన్. నెక్స్ట్ సబ్ట్రాక్షన్. 5 minus 3 2, 5 minus 3 ఈజ్ అ 2. మరి 4 minus 7 ఈజ్ నాట్ పాసిబుల్. అప్పుడు ఏం తెచ్చుకోవాలి, అప్పు తెచ్చుకోవాలి, అంటే బారో. బారో మీన్స్ ఫ్రమ్ దిస్ యూ హ్యావ్ టు టేక్ ద బారో. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ, బారో అంటే ఎంత తీసుకుంటాము 10. సో బారో 10, దట్ మీన్స్ దిస్ బికమ్స్ యాజ్ అ 14. 14 minus 7 ఈజ్ అ 7, 14 minus 7 ఈజ్ అ 7. అప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ 8 కాస్త 7 అయిపోతుంది, 8 becomes as a 7, that is 7 minus 9 is not possible. Again you have to bring a borrow తెచ్చుకుంటాము. borrow means ఇక్కడ 10 అవుతుంది. now 10 దీనికి అప్లై చేస్తే 17 అవుతుంది. 17 minus 9 is a 8. now ఈ 7 నుంచి borrow తెచ్చుకున్నాక మనము, అంటే ఇది ఏమైంది 6 అయిపోయింది. 6 minus 6 0. now 2 minus 7 is not possible, that means you have to bring the borrow. that means ఈ borrowని ఇక్కడ అప్లై చేస్తే 12 అవుతుంది. 12 minus 7 is a 5. మరి ఇక్కడ బారో తెచ్చుకున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది 2 అయిపోతుంది. 2 ఇక్కడ ఏం లేదు 0. 2 minus 0 is a 2. దిస్ ఈజ్ అ డెసిమల్ సబ్ట్రాక్షన్. సో ఈ విధంగా మనము చేస్తాము. ఇంకా డెసిమల్ మల్టిప్లికేషన్ మామూలుగా చేసినట్టే, డెసిమల్ డివిజన్ మామూలుగా చేసినట్టే, అదే కొత్తవేం కాదు. బేస్డ్ ఆన్ సిమిలర్ టు దిస్ వన్ వీ హ్యావ్ టు పెర్ఫామ్ ద బైనరీ అడిషన్, బైనరీ సబ్ట్రాక్షన్, బైనరీ మల్టిప్లికేషన్ ఇది చేయాలి. సింపుల్గా బైనరీ అడిషన్ మనం చూస్తే, మీరు దయచేసి ఈ టేబుల్ నోట్ చేసుకోండి. బైనరీ అడిషన్కి 0 plus 0, సమ్ ఈజ్ అ 0, క్యారీ ఈజ్ అ 0. 0 plus 0, సమ్ ఈజ్ అ 0, క్యారీ 0. 0 plus 1, సమ్ ఈజ్ అ 1, క్యారీ 0. 1 plus 0, సమ్ ఈజ్ అ 1, క్యారీ 0. 1 plus 1, sum is a 0, carry is a 1. 1 plus 1, please note down this. 1 plus 1, sum is a 0, carry is a 1. 1 plus 1 is a, sum is a 0, carry is a, అంటే ఆడింది ముందు 9 plus 1 అని అనుకుంటున్నాను. 9 plus 9 అన్న, 9 plus 1, 9 plus 1 అంటే 10 కదమ్మా. 9 తర్వాత ఏమొస్తుంది 10 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ 1 plus 1 2 వస్తుంది. 2 బదులు ఇక్కడ ఏముంది, అక్కడ 10 అనకూడదు, ఏమన్నా మనము డెసిమల్లో 1 0 అన్నాం. అదేవిధంగా ఇక్కడ 1 plus 1 is a 2, బట్ 2 అనకూడదు, ఇక్కడ ఏమన్నాలి 1 0. సో ఆ విధంగా అనమాట 1 0. కాకపోతే ఇక్కడ ఆ 0ని సమ్ అంటున్నాము, 1 ఏమో క్యారీ అంటున్నాము. సేమ్ ప్రీవియస్ ఎలా అయితే చేసాము అదే విధంగా ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ మనం రాస్తే 1 1 2 బిట్స్ తీసుకున్నాను, ఆ రెండుని యాడ్ చేస్తున్నాను. 1 plus 1 ఏముందమ్మా, 1 plus 1, సమ్ 0, క్యారీ ఈజ్ ద 1. దిస్ వన్ 1 plus 1, సమ్ 0, క్యారీ ఈజ్ ద 1. నెక్స్ట్ ఇప్పుడు ఈ
10 నేను ఇక్కడ తీసుకెళ్తున్నాను 10 ఈ 10 ఏం చేస్తున్నా అంటే 1 యాడ్ చేస్తున్నాను మళ్ళీ 10కి మళ్ళీ 1 యాడ్ చేస్తున్నాను 0 + 1 is a 1 0 + 1 0 + 1 is a 1 అండ్ క్యారీ ఎంత 0 అంటే 1 + 0 1 + 0 is a 1 is a 1 is a 1 ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని వన్స్ యాడ్ చేసాము 1 1 ఒకసారి యాడ్ చేసాము తర్వాత ఈ 1 1 యాడ్ చేస్తే 10 వచ్చింది ఈ 10కి మళ్ళీ ఇంకో 1 యాడ్ చేసాం అంటే మొత్తం ఎన్ని వన్స్ యాడ్ చేసాము 3 వన్స్ యాడ్ చేసాం అంటే చూడండి 1 1 ఈ 2 వన్స్ అగైన్ 1 అంటే 1 1 యాడ్ చేస్తే ఏమొచ్చింది రిజల్ట్ 1 1 వచ్చింది 3 వన్స్ మనం యాడ్ చేస్తే విల్ గెట్ ద 1 1 2 వన్స్ యాడ్ చేస్తే 1 0 ప్లీజ్ రిమెంబర్ దిస్ టెర్మినాలజీ 2 వన్స్ యాడ్ చేస్తే 1 0 3 వన్స్ యాడ్ చేస్తే 1 1 ఇది ఎలా వస్తుందంటే ఈ 1 0కి మళ్ళీ 1 యాడ్ చేస్తే 1 1 వస్తుంది ఈ విధంగా ఇవి చాలా ఇంపార్టెంట్ మనం ఓకే నెక్స్ట్ క్లాస్ విల్ సీ దిస్ వన్ ఇంతవరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా